గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైనానేమి కరము పాలు అని అప్పట్ల వేమన శతకంలో ఒక పద్యం రాసిండు కదా. ఆ వేమన కవి పద్యం రాసినప్పుడు అట్టు ఉండేనేమో పరిస్థితి, కానీ అదే వేమన ఇప్పుడు బతికుండి అదే పద్యం రాయమంటే మాత్రం దాన్ని రివర్స్ చేసి గరిటెడైనను చాలు కరము పాలు కడివెడైనానేమి గోవు పాలు అని రాస్తుండే కావచ్చు. అవు మళ్ళా గాడిదలకు ఆ రేంజ్లో నడుస్తుంది డిమాండ్ ఇప్పుడు. ఓ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి గాడిదలను కొనుక్కొచ్చి పెంచితే అలా 50% అంటే 50 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తారట సెంట్రల్ సర్కారోళ్ళు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLSM స్కీమ్ కింద ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. సపోజ్ మనము 50 లక్షలు ఖర్చు పెట్టి గాడిదలను కొని పెంచితే అలా 25 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తారట. ఎందుకు ఇట్లా అంటే దేశంలో గాడిదల సంఖ్య తక్కువవుడు, గాడిద పాలకు డిమాండ్ ఎక్కువ అవుడు చేయబట్టేనట. గాడిద పాలంటే ఊర్ల పంటి తిప్పి అమ్మేటోళ్ళే కాదు, లీటర్లు కొనుక్కపోయి బ్యూటీషియన్ ప్రొడక్ట్స్ అదే సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడుతున్నారట. లీటర్ 1000-2000 అలా కొనుకెళ్తాం మటుకైతే కొనుకెళ్తున్నారండి. ఈ నిమ్ము గట్ట ఆవేశం కానీ మోకాల నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఏమి ఉండదండి పాలు తాగితే.